వైఎస్ఆర్ కడప జిల్లా జనవరి 2, 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని అందుకు తగ్గట్టుగా ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తమ వంతు మద్దతు విద్యార్థులకు అందచేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం సాయంత్రం సభా భవన్లో ఒక 100 రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో రాజంపేట సబ్ కలెక్టర్ భావనతో కలిసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజులు యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక అధికారులు, హెడ్మాస్టర్లు 10వ తరగతి విద్యార్థులకు కావలసినటువంటి తోడ్పాటు అందించాలన్నారు. పక్కా ప్రణాళికలో ప్రతి స్కూల్లో సిలబస్ను పూర్తి చేయడం, తక్కువ మార్కులు వచ్చే విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మన జిల్లాలో మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ వంటి సబ్జెక్టులలో విద్యార్థులు కొంత వెనుకబడి ఉన్నారని టీచర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల్లో చదివే విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి, అభ్యాస అంతరాలను గుర్తించి, బలహీనమైన అంశాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు నిరంతర కౌన్సెలింగ్, ప్రేరణా కార్యక్రమాలు నిర్వహించి వారిని ప్రోత్సహించాలన్నారు. తక్కువ ప్రతిభ కనబరిచే విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి అత్యుత్తమ ఫలితాలు సాధించేలా చేయాలన్నారు. స్పెషల్ క్లాసులు, స్లిప్ టెస్టులు పక్కగా నిర్వహించాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో 10వ తరగతి పరీక్షల కమిటీలను ఏర్పాటు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో మీటింగ్ నిర్వహించి పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ శంసుద్దీన్, ఆర్డీఓలు చంద్రమోహన్, సాయిశ్రీ, జాన్ ఐర్విన్, చెన్నయ్య, ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.